ఇంత పసుపు తీసి నీళ్లు పోసి ఇలా నొక్కి అక్కడ పెట్టాననుకోండి ఆవాహన అయిపోతాడంతే. కొత్తగా మంత్రం చెప్పక్కర్లేదు. విఘ్నేశ్వరుడి కూర్చుంటాడు, బొట్టెట్టి పెట్టి పూజ చేస్తే అందేసుకుంటాడంతే. ఏమి తెల్లవారి లేస్తే పసుపు ముద్దకి బొట్టు పెట్టి మీరందరూ చేయించట్లా విఘ్నేశ్వర పూజ? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఆదిలో నరగణపతిగా ప్రారంభంలో అమ్మవారు ఒంటికి అలదుకున్నటువంటి పసుపుని తీసి నలుగంటారు. నలుగు కాదు, అమ్మవారు ఒంటికి అలదుకున్నటువంటి ఆ హరిద్రాచూర్ణము పసుపు ఏది ఉన్నదో దాన్ని నలుగుగా అంటే ఒంటి నుంచి తీసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పటికీ అంతే విధానం. అందుకే పసుపు ముద్దలో కావాహన అయ్యేటటువంటి వారు గణపతి. అటువంటి విఘ్నేశ్వరుడు అంతఃపురానికి కావలిగా ఉన్నాడు. పరమశివుడు వచ్చాడు ఎక్కడి నుంచో. ఆయన అన్నాడు, నా అనుజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మవారు